నమస్కారం విద్య గారు. నమస్తే అండి. జనరల్గా ఇవాళ ప్రజెంట్ జనరేషన్లో చాలామంది మంచి పెంపకం అని అంటుంటారు, అంటే హోలిస్టిక్ పేరెంటింగ్ అనేసి. సో దాంట్లో ఉన్న యాక్చువల్ మీనింగ్ ఏంటి విద్య గారు? బేసిక్గా హోలిస్టిక్ పేరెంటింగ్ అంటే ఏంటంటే నాట్ ఓన్లీ అకాడమిక్ వైజ్గా మన పిల్లలకి ఎక్సలెన్స్ కాకుండా వాళ్ళ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, వాళ్ళ ఎమోషనల్ హెల్త్ అండ్ ఎంత గ్రౌండెడ్ ఉన్నారు వాళ్ళు, అంటే రియాలిటీకి ఎంత గ్రౌండెడ్ ఉన్నారు అని కూడా చూద్దాం. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ అబౌట్ అచీవింగ్ అండి, అంటే వీళ్ళు అది అచీవ్ అవ్వాలి ఇది అచీవ్ అవ్వాలని కాకుండా వాళ్ళు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, హౌ దే ఆర్ ఏబుల్ టు లివ్ దేర్ లైఫ్ విత్ కాన్ఫిడెన్స్. సో హోలిస్టిక్ పేరెంటింగ్ అంటే అన్ని వైపులా, అంటే ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అందరూ కలిసి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి దే హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద చిల్డ్రన్. ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ కమ్ విత్ డిఫరెంట్ బ్యాగేజ్, ఎమోషనల్ స్పేస్, లేదంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, లేదంటే వర్కింగ్ పేరెంట్స్ డే టు డే బిజీ లైఫ్. సో ఇక్కడ ఏంటంటే స్పెండింగ్ టైం, క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ అండ్ అండర్స్టాండింగ్ అండ్ నర్చర్, వాళ్ళని నర్చర్ చేసుకుంటూ పెంచడం ఈజ్ అబౌట్ హోలిస్టిక్ పేరెంటింగ్ అండి. సో మీరు అన్నట్టుగా మెంటల్ వెల్నెస్ అని అన్నారు కదా. సో అంటే టుడేస్ జనరేషన్లో దే ఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫిజికల్ వెల్నెస్ అని అనుకుంటున్నాము. సో హౌ మచ్ ఈజ్ మెంటల్ వెల్నెస్ మోర్ ఇంపార్టెంట్, అంటే ఈక్వల్లీ ఇంపార్టెంటా? మెంటల్ వెల్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డే టు డే లైఫ్లో ఎవరైనా కలిసినా, లేదంటే మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ అడిగే క్వశ్చన్ హౌ ఆర్ యూ ఫీలింగ్. సో ఇక్కడ ఏంటంటే టు అండర్స్టాండ్ అబౌట్ ద ఫీలింగ్స్, అంటే చైల్డ్ ఒక ఎమోషనల్ వరల్డ్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఎలా వాళ్ళ ఎమోషన్స్ ఉన్నాయి అండ్ వాట్ ఆర్ దే లెర్నింగ్. సో దీన్ని బట్టి ఏంటంటే ఐసోలేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యన ఏదైతే సోషల్ మీడియా, లేదంటే డిజిటల్ టెక్నాలజీ అండ్ ఇంటర్నెట్ వీళ్ళు ఇంటిగ్యులర్ పార్ట్ అయిపోయింది లైఫ్లో. ఈ కాలం కిడ్స్ ఆర్ టీనేజర్స్ మనం తీసుకుంటే వీళ్ళని మనం డిజిటల్ నేటివ్స్ అంటాం. ఎందుకంటే లేట్ 90s నుంచి ఎవరైతే పిల్లలు పుట్టారో వీళ్ళు దే హ్యావ్ గ్రోన్ అప్ విత్ ఇన్ టూ వరల్డ్స్, అంటే రియల్ వరల్డ్లో, వర్చువల్ వరల్డ్లో కూడా వాళ్ళు పెరిగారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే బేసిక్గా దేర్ ఆర్ మెనీ ఛాన్సెస్ దట్ కిడ్స్ ఏంటంటే దే ఆర్ మోర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి తక్కువ అయిపోయి దే ఆర్ మోర్ కంఫర్టబుల్ ఇన్ ద డిజిటల్ వరల్డ్ అండ్ ద వర్చువల్ వరల్డ్. సో అందుకని ఎమోషనల్ వెల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టు కోప్ అప్ విత్ ద రియల్ టైమ్ సిచ్యువేషన్స్. సో రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్తో వాళ్ళు కోపప్ అవ్వాలి, లేదంటే హ్యూమన్ కనెక్ట్ ఉండాలి, లేకపోతే ఇంటర్పర్సనల్ స్కిల్స్ పెరగాలి, సోషల్ కనెక్షన్స్ ఉండాలి అంటే దిస్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ అండి. సో మీరు అన్నట్టుగా సోషల్ మీడియా తర్వాత డిజిటల్ టెక్నాలజీ అన్నారు కదా. సో ప్రెజెంట్ డేస్లో టీనేజర్స్ ఆర్ మోర్ అడిక్టెడ్ టు ఇట్. సో ఇలాంటి వాళ్ళలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? సో వన్ థింగ్ అండి, ఇప్పుడు మీరు డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నారు. సో దిస్ ఈజ్ ద ఇంటిగ్రల్ పార్ట్ అండి. వాళ్ళు పెరగడమే ఇంటర్నెట్తో పాటు పెరిగారు. సో టైమ్స్ ఆర్ చేంజింగ్. సో వన్ థింగ్ ఇస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ లిమిట్ చేయాలి దేన్నైనా. ఇప్పుడు ఒక స్క్రీన్ టైం ఉంది, లిమిట్ చేయాలి, స్క్రీన్ టైంని లిమిట్ చేయాలి. దాని యూసేజ్ ఎంతవరకు అప్రాప్రియేట్. మేబీ ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఇప్పుడు వీ సీ దే ఆర్ యూజింగ్ ఏఐ టు డూ దేర్ అసైన్మెంట్స్. అంటే ఎంత అప్రాప్రియేట్గా ఎంత ఇన్ఫర్మేషన్ అవసరమో, ఎంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, లేదంటే సోషల్ మీడియాలో చూపించేదంతా చాలా టైమ్స్, మెనియర్ టైమ్స్, అంటే ఎప్పుడు అనను, మెనియర్ టైమ్స్ ఇట్ ఈస్ ఎ రోజీ పిక్చర్. సో రోజీ పిక్చర్ అన్నప్పుడు ఏంటంటే స్పెసిఫిక్ రిప్రజెంటేషనే మనం చూస్తాము. దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే డిప్రెషన్, యాంగ్జైటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, ఇవన్నీ వల్ల దే విల్ ఫీల్ ఐసోలేటెడ్. సో వన్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద పేరెంట్స్ టు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఏంటంటే ఇది ఎంతవరకు, దీని హెల్దీ బౌండరీస్ ఎంత, హెల్దీ లిమిటేషన్స్ ఎంత, అండ్ ఆల్సో వీ నీడ్ టు మానిటర్, అంటే వాళ్ళు ఎలాంటి కాంటెంట్ చూస్తున్నారు, ఎంతవరకు యూస్ చేస్తున్నారు. మెనీ టైమ్స్ ఏమవుతుందంటే దీనివల్ల క్రియేటివిటీ అనేది కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రెడీమేడ్ క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ మనకు వచ్చినప్పుడు వీ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ అవర్ టైమ్ ఆర్ మన క్రియేటివిటీని మనం ఇన్వెస్ట్ చేయము. సో ఇలాంటివి కూడా వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అండి.
సంతానం అనేది ప్రతి కుటుంబానికి ఆశ. ఆ ఆశను నిజం చేసే చోటే ఎలైట్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ క్లినిక్. డాక్టర్ చందన గారి ఆధ్వర్యంలో అనేక జంటలకు మాతృత్వం, పితృత్వం అని ఆనందాన్ని అందిస్తున్నాం. ఇక్కడ మేము అందించే సేవలు ఫిమేల్ అండ్ మేల్ ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్, ఓవ్యులేషన్ ఇండక్షన్, ఫాలిక్యులర్ మానిటరింగ్, IUI, IVF, ICSI, PCOD చికిత్సలు మరియు గైనకాలజీ కేర్. ప్రతి జంటకు వ్యక్తిగత శ్రద్ధ, నమ్మకమైన మార్గదర్శనం ఇదే మా వాగ్దానం. మీ సంతాన స్వప్నానికి మొదటి అడుగు వేయండి. ఈ రోజే ఎలైట్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ క్లినిక్ ను సంప్రదించండి. శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్. ఎలైట్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ క్లినిక్ మీ సంతోషకరమైన భవిష్యత్తుకి ఆరంభం. సో మీరు అన్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా యూజ్ చేస్తున్నారు పిల్లలు అంటున్నారు టు గెట్ దేర్ హోంవర్క్ డన్ ఆర్ సమ్ ఇన్ఫర్మేషన్ టు గ్యాదర్. సో దీనివల్ల పిల్లలకి పేరెంట్స్తో ఉన్న సంబంధం తగ్గుతుందంటారా? అంటే ఇక్కడ ఎమోషనల్ కంపానియన్ లా కూడా చాలా కేసెస్ మీరు రీసెంట్గా మనం చూసే ఉంటాం. వీళ్ళు ఎమోషనల్ కంపానియన్స్ లాగా వాళ్ళు వాడుకుంటున్నారు టు వెంట్ అవుట్ దేర్ ఫీలింగ్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ అనేది పేరెంట్స్ ప్లే చేయాలి టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద చైల్డ్ గోయింగ్ త్రూ. సో ఒకటండి, పేరెంటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్వాల్వింగ్, బీయింగ్ హర్డ్. అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో వీ షుడ్ లిసన్ టు దెమ్, వీ షుడ్ టాక్ టు దెమ్, స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ దెమ్, అండర్స్టాండ్ అంటే వాట్ ఎక్స్టెంట్ ఆఫ్ assistance is required for them from AI and how is creativity. ఇప్పుడు చాలా సార్లు ఏమవుతుందంటే కిడ్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ఆన్లైన్ ఫ్రెండ్స్. సో ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ ఏంటంటే ఆఫ్లైన్ ఫ్రెండ్షిప్, ఆఫ్లైన్ హాబీస్, లేదంటే సోషల్ కనెక్ట్స్ అండ్ కనెక్టింగ్ విత్ ద కిడ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ కొలాబరేటింగ్ అండ్ కో-క్రియేటింగ్ ద లైఫ్. యా, అంటే టీనేజర్స్ లేదా యూత్ ఆ స్టేజ్లో దే హ్యావ్ లాట్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో మీరు అన్నట్టుగా స్నేహితుల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు వాళ్ళతో కాబట్టి ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద. సో ఈ సిచ్యువేషన్స్లో వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ పేరెంట్స్ నీడ్ టు టేక్ కేర్, అంటే ఎలా వాళ్ళని మలుచుకోవాలి? ఓకే, సో మీరు అనేది పియర్ ప్రెషర్ అండి. సో పియర్ ప్రెషర్ని వాళ్ళు తట్టుకోగలగాలి అంటే వాళ్ళ లైఫ్ స్కిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ పేరెంట్స్ షుడ్ ట్రైన్ దెమ్ హౌ టు సే పొలైట్లీ నో. సో పొలైట్లీ ఎట్లా నో చెప్పాలి, సో వాళ్ళు ఎంత గ్రౌండెడ్ ఉన్నారు రియాలిటీకి అంటే దీని గురించి లైఫ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్ స్కిల్స్ అంటే నథింగ్ బట్ ఒక క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఒక సంఘర్షణ జరిగింది, సో దానికి ఎలా, ఆ ప్రాబ్లమ్కి ఎలా నేను రిజాల్వ్ చేయగలుగుతాను. సో ఇలాంటిది టైం మేనేజ్మెంట్, అన్నిటికంటే ఎక్కువ టైం మేనేజ్మెంట్ అండ్ హాబీస్, రొటీన్స్. సో ఇలాంటివి, లేకపోతే ఫ్యామిలీ వాల్యూస్ కానీ, మన ఎథిక్స్ కానీ, అంటే ఈవెన్ ఇఫ్ యూ సీ ఎథిక్స్, మనకి డిజిటల్ ఎథిక్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మనం నేర్పిస్తూ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సెల్ఫ్ కంట్రోల్. సో ఇవన్నీ వాళ్ళకి మనం ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళకి ఇన్కల్కేట్ చేస్తే సో దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండి. సో మీరు అన్నట్టుగా లైఫ్ స్కిల్స్ అన్నారు కదా, సో వాట్ టైప్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ టీనేజర్స్కి అవసరం ఈ జనరేషన్లో? ఓకే, టీనేజర్స్ అయినా కిడ్స్ అయినా ఎవరికైనా లైఫ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మనం లైఫ్లో అంటే మన success we cannot measure with money. There are many things that money cannot buy, like peace of mind, okay, emotional well-being, emotional balance, and ledante oka problem solving skills, oka creativity. So వీటన్నిటికీ ఏంటంటే మనం ఎంత గ్రౌండెడ్గా ఉన్నాం రియాలిటీకి అండ్ వాట్ ఈస్ ద డే టు డే ఛాలెంజెస్. అండ్ ఆల్సో నాట్ ఆల్ డేస్ ఆర్ గుడ్ అండి. దే ఆర్ గుడ్ డేస్, దే ఆర్ బ్యాడ్ డేస్, దే ఆర్ నార్మల్ డేస్. ఏంటంటే మనం వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లైఫ్ ఈజ్ నాట్ ఎ రోజీ పిక్చర్, లేదంటే ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్ కాదు. సో ఎలా ఎదుర్కోవాలి, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కొంటాము అనేది కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఇప్పుడు బేసిక్గా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అంటే ఒక ప్రాబ్లం వచ్చిందండి, ఒక పిల్లవాడికి ప్రాబ్లం వచ్చింది, ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లమ్ ఆర్ఎల్స్ లేదు నేనే గెలవాలి ఆర్గ్యుమెంట్లో అనుకుంటున్నాడా, లేదంటే జస్ట్ కీపింగ్ ఎవ్రీథింగ్ అండర్ ద కార్పెటా, ఆర్ఎల్స్ విన్ విన్ సిచ్యువేషన్. సో వాళ్ళకి ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేసే మనం స్పేస్ ఇవ్వాలి అండ్ వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
సో ఇందులో ఏంటంటే పేరెంట్స్ రోల్ కూడా ఉంటుందండి. అథారిటేటివ్ పేరెంటింగ్ కంట కొలాబరేటింగ్ పేరెంటింగ్ అంటే అండర్స్టాండింగ్ వాళ్ళ నీడ్స్ ఏంటి, దీనికి ఏంటంటే స్పెండింగ్ కొంచెం టైం, జస్ట్ స్పెండ్ సమ్ టైం, అండర్స్టాండ్ వాళ్ళ డే ఎలా గడిచింది, వాళ్ళు ఏమి అండర్గో అవుతున్నారు, వారు ఎలా ఫీల్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళ ప్రెషర్ ఏమైనా ఎక్స్టర్నల్ ప్రెషర్ ఏమన్నా ఉందా, ఈజ్ ఇట్ దట్ దే ఆర్ అనేబుల్ టు టేక్ అ డెసిషన్, అండ్ ఎస్పెషలీ హెల్పింగ్ దెమ్ టు టేక్ చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు ఒక చిన్న పాకెట్ మనీ ఇస్తారు, దాన్ని ఎలా బడ్జెట్ చేసుకోవచ్చు, లేదంటే హౌస్ హోల్డ్ టాస్క్, లేకపోతే వీ హ్యావ్ ఎల్డర్లీ పీపుల్ ఎట్ హోమ్, వాళ్ళు ఎలా టేక్ కేర్ చేయాలి, లేకపోతే జనరల్ డే టు డే ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, అవి ఎలా, అంటే ఇలాంటి దానివల్ల ఏమవుతుందంటే రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. రెస్పాన్సిబిలిటీ అండ్ వీళ్ళు యాక్చువల్గా ఈ ఏజ్లో వాళ్ళు ఫ్రీడమ్ కోరుకుంటారు. ఫ్రీడమ్ ఏంటంటే డిసిప్లిన్తో పాటు ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే దే నో ఎట్లా మిస్యూటిలైజ్ చేసుకోవచ్చు అని. డిసిప్లిన్ అనగానే పిల్లలకి ఏంటంటే దే థింక్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ పనిష్మెంట్. డిసిప్లిన్ ఈజ్ నాట్ పనిష్మెంట్ అండి. డిసిప్లిన్ ఈజ్ ఆల్ అబౌట్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుని దానికి మనం ఎంత అంటే హౌ వీఆర్ కనెక్టెడ్ టు అవర్ రూట్స్. సో ఫ్రీడమ్ ఏంటి, ఎంతవరకు ఫ్రీడమ్ ఉంది, సో హెల్దీ బౌండరీస్ సెట్ చేసుకుని ఇలా చేయడం వల్ల ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అండి.